ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. జూలై 1 నుండి 31/7/2024 వరకు నిర్వహించే ఆపరేషన్ ముస్కాన్లో పోలీసు అధికారులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, లేబర్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, వివిధ డిపార్ట్మెంట్ అధికారులు, సిబ్బందితో జిల్లాలో 2 టీములు ఏర్పాటు చేసి సమన్వయంతో విధులు నిర్వర్తించి జిల్లాలో బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడం జరుగుతుందని ఎస్పీ సోమవారం రోజున ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అన్ని శాఖల సమన్వయంతో పనిచేసి ముస్కాన్ ఎక్స్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, 18 సంవత్సరాలలోపు తప్పిపోయిన వివిధ రకాల బాల కార్మికులు, వారి కిరాణం షాపులలో, మెకానిక్ షాపులలో, హోటళ్లలో పనిచేస్తూ వదిలివేయబడిన పిల్లలు, రోడ్డుపై భిక్షాటన చేస్తున్న పిల్లలు, బాల కార్మికులుగా పనిచేస్తున్న పిల్లలు ఉన్నట్లయితే అలాంటి వారిని గుర్తించి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి వారికి అప్పగించడం లేదా స్టేట్ హోమ్కు పంపించడం జరుగుతుంది. చిన్న పిల్లలతో ఎవరైనా బలవంతంగా భిక్షాటన, వెట్టి చాకిరీ చేయించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని, జిల్లాలో చిన్న పిల్లలతో పని చేయించే వారిపై నిత్యం నిఘా ఉంటుందని తెలిపారు. బాల హక్కుల సంరక్షణ ద్వారానే సంపూర్ణ మానవ అభివృద్ధి సాధ్యమవుతుందని, ఆ దిశగా అధికారులు సమన్వయంతో పక్కా ప్రణాళిక రూపొందించుకొని బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించే చర్యలు చేపడుతున్నామని ఎస్పీ తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా బాల కార్మికులు కనిపిస్తే 1098కి డయల్ లేక 100కు లేదా పోలీసులకు సమాచారం అందించాలని, ఈ టోల్ ఫ్రీ నంబర్స్ 24/7 అందుబాటులో ఉంటాయని తెలిపారు. చిన్నపిల్లల వెట్టి చాకిరీకి గురి కాకుండా వారి మొహంలో చిరునవ్వులు చిందించేలా ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యాన్ని గుర్తించాలని సూచించారు.